హాయ్ ఫ్రెండ్స్, కొద్దిగా టైం లేదు, అర్జెంటుగా లవ్ పెట్టాను. ఇది కొద్దిగా ఒక 10 సెకండ్స్ వెయిట్ చేద్దాము. ఏం లేదు ఫ్రెండ్స్, మన ఏదో జగన్మోహన్ రెడ్డి గారి కామెడీగా ఆయన స్థాయిని మర్చిపోయి ఏదో వ్యాఖ్యలు చేశారంట. చూద్దాం ఏంటో ఆయన సంగతి ఏంటో. గత లాస్ట్ ఇయర్ ఏమైందంటే కత్తి మహేష్ గారు ఒక వ్యక్తి వచ్చారు. ఆయన అర్జెంటుగా పాపులర్ కావాలి, ఆయనకి ఏం చేయాలో తెలియక పవన్ కళ్యాణ్ గారిని తిట్టడం అదే పనిగా పెట్టుకున్నారు. పెళ్ళని పేరెంటాలని అదేనని చెప్పేసి విపరీతంగా ఆ సీన్ అయిపోయింది. ఆ సీన్ అయిపోయి కత్తి శ్రీరెడ్డి అని చెప్పి ఒక ఆవిడ వచ్చింది, ఆవిడ కూడా అదే పని చేసింది. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ అనుకుంటా, ఆయన కూడా అదే పని చేశాడు ఇష్టారాజ్యంగా. సో వీళ్ళందరూ ఏంటంటే సొసైటీలో ఒక క్రెడిబిలిటీ కోల్పోయిన వ్యక్తులు, సొసైటీలో ఒక పేరు కోసం పాకులాడేవాళ్ళు, విలువ లేని వ్యక్తులు ఏంటంటే ఒక పవన్ కళ్యాణ్ గారిని ఆయన్ని విమర్శిస్తే, ఆయన వ్యక్తిగత జీవితం విమర్శిస్తే ప్రజలు మనల్ని చూస్తారు, మనకొక ప్రజల దృష్టిలో మనం పడతామనే ఒక పబ్లిసిటీ పిచ్చతో చాలామంది ఈరోజు ఉన్నారు సొసైటీలో. ఆ పిచ్చలోకి ఒక ప్రధాన ప్రతిపక్ష నేత అయిన జగన్మోహన్ రెడ్డి గారు చేరిపోయారు. ఒక ప్రతిపక్ష నేత, ఒక పార్టీ అధ్యక్షుడికంటూ ఒక హోదా, ఒక స్థాయి ఉంటుంది. అక్కడ కుక్క కూర్చున్నా సరే ఆ హోదాని నిలబె స్థాయి, అది కుక్క ఆ స్థాయిలో ఉన్నా సరే హోదాని, స్థాయిని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత దాని మీద ఉంటుంది. మరి ఇటువంటి ఉన్మాదికి ఈరోజు పార్టీ అధ్యక్ష స్థానంలో కూర్చున్నారు, ప్రతిపక్ష నేత స్థానంలో కూర్చున్నారు. ఇది చాలా దారుణమైన విషయం అది. ఎందుకంటే రాజకీయాల్లోకి వచ్చేటప్పటికి వ్యక్తిగత జీవితం వేరు, రాజకీయ జీవితం వేరు. రాజకీయాల్లో నువ్వేంటి, నువ్వు ప్రజలకు ఏం చేసావు, నీ పార్టీ ఏంటి, నీ సిద్ధాంతాలు ఏంటి, రాజకీయ విధానాలు ఏంటి అనేది ప్రజలు చూస్తారు తప్పితే వ్యక్తిగత జీవితాన్ని ఎక్కడ చూసేది లేదు. ఒకవేళ నిజం చెప్తే ఉన్నా చెప్పు, పర్లేదు. ఇప్పుడు నాలుగో పెళ్ళి అన్నారు, మీ చెల్లి ఇచ్చేసారా? పబ్లిక్ అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డి, నాలుగో బాబు మీ చెల్లెలు వదిలేసారా? నాలుగో పెళ్లి చేసుకుని చెప్పు, సమాధానం చెప్పు, తీసుకురా. నిత్య పెళ్లి కొడుకు అంటున్నావు కదా, నిత్య పెళ్లి కొడుకు అంటే ఏంటి అర్థం తెలుసా నీకు? అది మోసగించేసి పెళ్లిళ్ళు చేసుకుని అబద్ధాలు చెప్పి మోసాలు చెప్పి ఓకే పెళ్లి చేసి నిత్య పెళ్లి కొడుకు అంటారు. దాని సెక్షన్లు చాలా ఉన్నాయి. చట్టబద్ధంగా చేసుకున్న దానికి ఇంకో దానికి పొలుగుతావా? నువ్వు వెళ్ళి కేసు పెట్టు, నువ్వు ఒక పార్టీ అధ్యక్షుడివే కదా, నువ్వు వెళ్ళి కేసు పెట్టు. ఇది పవన్ కళ్యాణ్ అని చెప్పేసి సిగ్గుమాలి మాటలు మాకు జగన్మోహన్ రెడ్డి, నీ స్థాయిని దిగదార్చుకో. మాకు ఒక ప్రధాన ప్రతిపక్ష నేత హుందాగా ఉండు. రోడ్డు ఏమంటే చిల్లవాళ్ళు మాట్లాడతారు చూడు, ఆ మాటలు దయచేసి మాట్లాడుకో. పద్ధతి కాదు ఇది. ఇష్టారాజ్యంగా మాట్లాడుకో. నువ్వెంత, నీ బతికేంటి, నీ సంగతి ఎవరో తెలియదు. రాష్ట్రంలో 2004 ముందు నువ్వెంత, నీ స్థాయి ఏంటి, వాళ్ళేంటి? 2004 ముందు మీ ఆస్తులు మొత్తం కలిపితే పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమాకి తీసుకున్న రెమ్యూనరేషన్ ఉండదు. ఆయన సినిమాకి అంత ఉండదు మీ ఆస్తులు మొత్తం కలిపితే. సినిమా బడ్జెట్ తీసేయండి, ఆయన 2000 సంవత్సరం అప్పుడే 40 కోట్ల బడ్జెట్ రేంజ్ అయింది. సినిమాకి తీసిన రెమ్యూనరేషన్ మొత్తం కలిపి మీ ఆస్తి ఉండదు. మీ తండ్రి గారు 2004 ఎన్నికల అఫిడవిట్లు పెట్టారు కదా, ఆయన్ని విమర్శించేవాడువా? ఏ విధంగా విమర్శిస్తావు నువ్వు? ఏమన్నా ఉందా? వ్యక్తిగత జీవితానికి వస్తావా? ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, ఏం మాట్లాడుతున్నావయ్యా? ఒక ప్రధాన ప్రతిపక్ష నేతగా అది గుర్తుపెట్టుకో. నువ్వు నీ పాదయాత్రకి మధ్య జనం రావట్లేదు. 200-500 రూపాయలు బిర్యానీకి తీసుకెళ్తున్నారు. ఈ ఒక్కొక్క నియోజకవర్గానికి 50 లక్షల నుంచి ₹1 కోటి ఖర్చు అవుతుంది. ఏడ్చేస్తున్నారు, గుడ్లు వేసుకుని ఏడ్చేస్తున్నారు వాళ్ళు ఇన్ఛార్జీలంతా. మరి కేవలం నీవు పబ్లిసిటీ కోసం చేసినట్టు తప్పితే నీ పాదయాత్రకి జనాన్ని రప్పించుకుంటాకి ఒక పబ్లిసిటీ కోసం ఈ రోజున వ్యాఖ్యలు చేసినట్టు తప్పితే అందులో ఒక పస లేదు, అందులో ఏమీ లేదు. చేస్తే నిజాయితీగా చెయ్యి. వ్యాఖ్యలు కూడా అబద్ధాలు చెప్పు మాకు దయచేసి. చెప్పేది కరెక్ట్గా చెప్పు, చూద్దాం. కరెక్ట్గా చెప్పు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ముందే చెప్పారు, వ్యక్తిగత జీవితాలకు వెళ్ళొద్దు, ఎందుకంటే ఆడబిడ్డలో కాపురాలు చేసుకుంటున్నారు, వాళ్ళ ఉండమని చెప్పేసి. మరి ఇంత ఇదైపోతున్నావు కదా. మీ చెల్లెలు షర్మిల గారి గురించి ఒక వెబ్సైట్లో ఏదో తప్పుగా రాస్తే, తప్పో నిజమో మరి ఏదో ఒక వార్త రాశారు, మొత్తానికి రాస్తే వాళ్ళ మీద కేసు పెట్టారు కదా, అది భావ్యం మరి చెప్పండి. ఈ రోజు మీరు వచ్చి పవన్ కళ్యాణ్ గారు వ్యక్తిగత జీవితం విమర్శిస్తున్నారు కదా, వాళ్ళు కూడా ఒక వెబ్సైట్లో రాసుకుని మీ చెల్లెలుగా వ్యక్తిగత జీవితం విమర్శించారు. మరి అప్పుడు ఎందుకు వాళ్ళ మీద కేసు పెట్టారు? అంటే మీ వ్యక్తిగత జీవితాలు చాలా భద్రమైనయా, మిగతా వాళ్ళే కాదా? ఇంతకు మీకు ఎంతమంది బావాలు జగన్మోహన్ రెడ్డి గారు, మీకు ఎంతమంది బావాలో చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మాకు తెలుసు ఇద్దరు ఉన్నారు, తెలియకుండా ఎంతమంది మాకు తెలియదు, అది కూడా చెప్పి ధరిస్తాం కదా మేము కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేని చెప్తున్నారు కదా, చెప్పి ధరిస్తాము. అలాగే మీ మొదటి బావ గారిది
అది ప్రమాదమా, హత్య? చెప్పాల్సిన బాధ్యత మీ మీద ఉంది. ప్రజలు ఈరోజు అనుకుంటున్నారు మీరే చంపించారని చెప్పేసి, మీరే చంపించారు, మీ తండ్రి గారు మీరు చంపించారని చెప్పి జనాలు అనుకుంటున్నారు. మీరు సమాధానం చెప్పాలి. అది హత్య, ప్రమాదమా? ఆయన ఎలా చనిపోయారు, ఏ పరిస్థితులు చనిపోయారు? ప్రజలు సమాధానం చెప్పుకోవాలి. మరి మీరు మీ మీద ఆరోపణలు ఉన్నప్పుడు చాలా ఉన్నాయి. ఇక మీ అవినీతి కేసులు అంటారా? సంవత్సరానికి 50 రోజులు మీరు కోర్టుకి వెళ్ళిపోవాలి. ప్రతి శుక్రవారం వెళ్ళాలి. ఇప్పుడు 52 వారాలు వేసుకుంటే ఒక సంవత్సరంలో 2 వారాలు కొన్ని కోర్టు సెలవులు తీసేసిన సంవత్సరానికి 50 రోజులు మీరు కోర్టు ముందు జడ్జి ముందు కూర్చుని తల ఉంచుకుని సమాధానం చెప్పుకోవాలి. అది మీ స్థాయి ఈ రోజు నాడు. 43,000 కోట్ల రూపాయల పైచిలకు సిబిఐ కేసులు, ఈడీఐ కేసులు, బొక్కలో పోతే 16 నెలలు తన్నారు మిమ్మల్ని. మీ గురించి వాళ్ళు చెప్పుకోక్కర్లేదు. 4 ఏళ్ల పాటు బీజేపీతో పవన్ కళ్యాణ్ గారు ఉన్నారా? 4 ఏళ్ల పాటు నువ్వేం చేశావు బీజేపీతో? పవన్ కళ్యాణ్ గారు ఏనాడన్నా కలిశారా? బీజేపీ నాయకులు కలిశారా? ఢిల్లీ వెళ్ళి నువ్వు ఎన్నిసార్లు కలిసి వచ్చావు? పోనీ రాష్ట్ర సమస్యలు పక్కన పెడదాము. వ్యక్తిగతంగా ఎన్నిసార్లు కలిసి వచ్చావు? ఒకసారి ఎగేసుకుంటూ వెళ్ళి మరి రాష్ట్రపతి ఎన్నికల మద్దతు ఇచ్చింది ఎవరు? నువ్వు కాదా? ఉపరాష్ట్రపతి ఎన్నికల మద్దతు ఇచ్చింది నువ్వు కాదా? నువ్వా మాట్లాడేది? నువ్వా చెప్పేది రాజకీయం? బీజేపీతో పవన్ కళ్యాణ్ గారు సంసారం అని చెప్తున్నా కదా, నువ్వు చేసిన వ్యభిచారం ఇప్పుడు దాకా బీజేపీతో వ్యభిచారం చేసి, ఎందుకంటే సంవత్సరాలు పబ్లిక్గా చేస్తారు. ఇట్లా వెళ్ళిపోయి కదా చీకట్లో కాళ్ళు పట్టుకుని మద్దతు ఇచ్చుకుని చేసేది వ్యభిచారం అవుతుంది. పవన్ కళ్యాణ్ గారు మగోళ్ళలాగా ఇప్పటివరకు ఏం చేసినా 2014 ఎన్నికల్లో కూడా మగోళ్ళలాగా ఎన్నికల్లో మద్దతు ఇచ్చారు, ఎన్నికల్లో సపోర్ట్ చేశారు. అంతే నీలాగా ఎన్నికల ముందు బీజేపీతో కలవని చెప్పేసి ఎన్నికలు అయిపోగానే బీజేపీతో కాళ్ళు పట్టుకుని కేసుల కోసం కక్కుతుపడి లాలుచుపడి పవన్ కళ్యాణ్ ఎప్పుడు చేయలేదు. రాష్ట్రపతి ఉపరాష్ట్రపతికి ఇచ్చింది ఎవడో? నువ్వు కాదా? పబ్లిక్ అడుగుతున్నా, రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇచ్చి ఓటేసి నువ్వు కాదా? మీ పార్టీ కాదా? ఎందుకే నీచ రాజకీయాలు మాట్లాడదు జగన్మోహన్ రెడ్డి? సిగ్గుండాలి జగన్మోహన్ రెడ్డి. ఈరోజు ప్రసాద్ చికిత్స చేయడం వ్యక్తితో ఈరోజు తిట్టించుకుంటున్నావంటే నీ స్థాయి దిగజారిపోయింది, కంప్లీట్ దిగజారిపోయింది. ఈరోజు ఎలాగంటే ఈరోజు రోడ్డు అంటే వెళ్ళి ఒక అనామకుడు కానీ నీకన్నా అనంతకుడు ఉత్తముడు. ఇక్కడ మాలాంటి వాళ్ళని చాలా బెటర్. ఎందుకంటే మేము కష్టపడి జీవిస్తున్నాం. ప్రతి పైసా చెమటోడ్చి పొద్దున్నే లెగిసి కష్టపడి ఆఫీస్కి వెళ్ళి వచ్చి ఇచ్చేసి కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. మేము కష్టజీవులం. నువ్వేం చేసావు? ప్రజల సొమ్ము దిగమింగి ఈరోజు సిబిఐ కోర్టుల చుట్టూ తిరుగుతున్నావు. పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం వల్ల ఆయన కుటుంబానికి నష్టం, ఆయన బిడ్డలకే నష్టం, ఎవరికి నష్టం లేదు. మరి నువ్వు చేసిన అవినీతి వల్ల ఈ రోజు నాడు కొన్ని వేల తాళ్లు తెగిని, పబ్లిక్గా చెప్తున్నాను, కొన్ని వేల తాళ్లు తెగిని ఎంతో మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మీ తండ్రి చేసిన నిర్వాహం కల్లా కొన్ని లక్షల ఎకరాలు దోచేసుకున్నారు. మీరు వాన్ పిక్ అని దోచుకున్నారు, ఊబులాపురం దోచుకున్నారు, లేపాక్షిని దోచుకున్నారు, కాకినాడ సెజ్జు, అక్కడ మన భీమిలి దగ్గర సెజ్జులు, వైజాగ్ సెజ్జులు, అలాగే అనంతపురం జిల్లా, మహబూబ్నగర్ జిల్లాలో సెజ్జులు, హైదరాబాద్ చుట్టుపక్కల సెజ్జులు, లక్షల ఎకరాలు దోచుకున్నారు మీ తండ్రి కొడుకులు. ఎన్ని తాళ్లు తెంపారు మీరు, ఎన్ని కుటుంబాలు నిప్పులు పోసారు, ఎంతమంది ఉసురు కట్టుకున్నారు, ఎన్ని లక్షల మంది కుటుంబాలు ఈరోజు రోడ్డు పడి. ఒక మహిళ నీరజరావు గారు హైకోర్టుకి వెళ్ళి పోరాటం చేశారు. మీ మామ ఎవరైనా రవీంద్రనాథ్ రెడ్డి గారు మీరు కలిపి ఆవిడ స్థలాన్ని కబ్జా చేసి మరి అక్రమంగా కబ్జా చేసుకుని దాన్ని ప్రభుత్వ అండతో దాన్ని వాంచుకుని ఇల్లు కడుతుంటే ఆవిడ హైకోర్టుకి వెళ్ళి పోరాటం చేసి సాధించుకున్నారు. సిగ్గుండాలి. ఒక మహిళ, ఒక నిస్సహాయమైన మహిళ స్థలాన్ని కూడా మీరు వదలలేదంటే ఎంత దుర్మార్గులు మీరు, ఎంత అవినీతి పరులు మీరు. మీరా రాజకీయాల గురించి మాట్లాడేది, మీరా చెప్పేది. ఒక పార్టీ పెట్టుకుని ప్రజలు వస్తారు, ప్రజలకు అనేక ప్రలోభాలు ఉంటాయి. మీ తండ్రి గారు ఏదో పథకాలు పెట్టారని చెప్పి ప్రజలు ఏదో అభిమానం చూపించి ఓట్లు వేస్తున్నారు. అందుకే అంత మాత్రాన్ని మీరు పరిశుద్ధులు అయిపోతారా? అంతమంది గొప్పవాళ్ళు అయిపోయారు మీరేమన్నా? చూద్దాం. 2019 ఎన్నికలు చూసుకున్నాం. ఇప్పుడు ఒకటి రాజకీయం చేద్దాం. ప్రజల మనోభావాలు దెబ్బతీసి చేసే రాజకీయం నిలబడదాం. చేయలేము. ప్రజల మనోభావాలతో ఆడుకోకూడదు ఇప్పుడు కూడా. ఈరోజు పవన్ కళ్యాణ్ గారికి ఎంతోమంది అభిమానిస్తున్నారు, పూజిస్తున్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని నచ్చి అంత కించపరిచే మాటలు మాట్లాడడం తగదు జగన్మోహన్ రెడ్డి గారు. మీకు అయిపోయింది. ఇప్పుడు ఏమనుకున్నానంటే కృష్ణానదికి నిన్న లైవ్లో చెప్పినట్టు కూడా కృష్ణానదికి ఆ పక్కనే లేదు పార్టీ అనుకుంటే ఈ పక్కన కూడా తుడిచిపెట్టిక కార్యక్రమం మొదలైంది. గుంటూరు జిల్లాలో కూడా చాలా మార్పు వచ్చేది. ఈ దెబ్బ గుంటూరు జిల్లాలో కోస్తాలో ఉన్న అసెంబ్లీ మంచి మార్పు వచ్చింది. గుంటూరు ఈయన ప్రకాశం, నెల్లూరు కూడా కోస్తా పెట్టి మంచి మార్పు వచ్చింది. కానివ్వండి, తుడిచిపెట్టేసి మీ పార్టీని కేవలం రాయలసీమకి పరిమితం చేద్దాం. మేం చేయక్కర్లేదు. మీరే రోజుకి దిగజారిపోయి మీరే చేసుకుంటున్నారు ఈ వ్యాఖ్యలు అనేవి. ఎందుకంటే ఇప్పుడు మీరన్నా వ్యక్తిగత వ్యాఖ్యలు చేశారు, మా వాళ్ళు మొదలవుతారు, మా వాళ్ళు మొదలెడతారు, మా వాళ్ళు చేస్తూనే ఉంటారు వ్యక్తిగత వ్యాఖ్యలు. ఎక్కడికి వెళ్తే చూసుకుందాం మనం, ఎక్కడికి వెళ్ళింది, ఎంతవరకు వెళ్తే చూద్దాం. ఇది ఆగే పని లేదు. జన సైనికులు నేను చెప్తున్నాను, దిగండి. ఎంతకాలం చూస్తాము. ఎందుకంటే మొన్నటి వరకు పెయిడ్ ఆర్టిస్టులు అన్నారు, సహించాము. ఏదో రోజా గారు ఎవరు వ్యాఖ్యలు చేశారో సహించాము.
సాక్షాత్ పార్టీ అధ్యక్షుడే, ప్రధాన ప్రతిపక్ష పార్టీ అధ్యక్షుడే వ్యక్తిగత వ్యాఖ్యలు విమర్శలు చేస్తున్నాడంటే ఇక మనం ఉపేక్షించాల్సిన పని లేదు. పవన్ కళ్యాణ్ స్పందించేటప్పుడు స్పందిస్తారు పర్లేదు, కానీ మీరు స్పందించండి, చూద్దాం ఏం చేస్తాడని చూద్దాం. ఈయన రాసలేలు తెలియదా, బెంగళూరు ప్యాలెస్లు తెలియదా, సినిమాలు వీళ్ళు ఒక సినిమా ప్రొడ్యూస్ చేశారు, ఆ సినిమా ఎవరి కోసం ప్రొడ్యూస్ చేశారో మాకు తెలియదా, అందులో ఏం జరిగిందో మాకు తెలియదా, ఎవరో తెలియదండి. ఈరోజు ఈ టెక్నాలజీ కాలం మారిపోయింది, ప్రతిదీ రికార్డెడ్. ఇక్కడ చేసి యాదవ పనులని తెలుసు జనానికి. కాదు మా సంస్కారం వచ్చి ఒక సంస్కారం వచ్చి ఒక సభ్యత ఒక సమాజంలో బతుకుతున్నాం, ఒక సభ్యత బతుకుతున్నాం అని చెప్పేసి గుర్తొచ్చి మేము ఏ రోజు కూడా మాట్లాడతాం మీ వ్యక్తిగత జీవితాల గురించి. మరి మీరు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మాట్లాడితే మేము మాట్లాడతాం. మా ఆపే ప్రసక్తి లేదు. ఇంకా తీయండి, మొత్తం బాగా తీసి మొహాన్ని కొట్టేసేయండి, చూద్దాం ఏంటో. చేస్తారు, అన్ని రాజకీయాలు చేస్తారు వాళ్ళు అన్ని రాజకీయాలు చేస్తారు. ఇప్పుడు ఏమైందంటే వాళ్ళైతే పత్తిత్తులు, వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, వాళ్ళు వేల కోట్ల రూపాయలు అభివృద్ధి చేసుకోవచ్చు, ప్రతి వారం కోర్టుకి వెళ్ళిపోవచ్చు, బెయిల్ మీద తిరగవచ్చు. మిగతా వాళ్ళు మాత్రం రాజకీయాలు చేయకూడదు. మిగతా వాళ్ళు చేస్తే వ్యక్తిగత జీవితంలోకి వస్తారు. అంతెందుకు జగన్మోహన్ రెడ్డి, నువ్వు గ్యారంటీ ఇవ్వగల ప్రజలకి నువ్వు ఎన్ని రోజులు పబ్లిక్లో ఉంటావు చెప్పు. నువ్వే పొద్దున్న బెయిల్ రద్దయితే నీ ఎక్కడ శ్రీకృష్ణ జన్మస్థానంలో నువ్వు ఉండాలి. నీ పరిస్థితి నీ 11 ఛార్జ్ షీట్లో ఒక్క ఛార్జ్ షీట్లో నీకు ప్రూవ్ అయినా సరే శ్రీకృష్ణ జన్మస్థానమే. ఇదైపోయిందే. ఇంకా ఈడీ కేసులు ఉన్నాయి. ఈడీ కేసులుగా నాన్ బెయిల్ పెడతారు వాళ్ళు, మామూలు ఉండదు, ఢిల్లీ వేసి కుమ్మేస్తారు. ఈడీ కేసులు ఉన్నాయి, నువ్వు ఎక్కడికి వెళ్ళిపోలేవు. ఒక పద్మవ్యూహంలో చిక్కుకున్నావు. ఏదో ఒక రోజు నువ్వు వెళ్ళాల్సిన శ్రీకృష్ణ జన్మస్థానానికే. అది గుర్తుపెట్టిన ప్రజల్లో ఉన్నంతకాలమైనా నిజాయితీగా ఉండు, సభ్యతగా బతుకు, సభ్యతగా మాట్లాడు. అలాగే ఇలా ఇది పక్కన కుక్కల్లాగా దయచేసి మొదలు మాకు. ఇప్పుడు మీ పెయిడ్ ఆర్టిస్టులకి మీకు తేడా ఏముంది? నిన్న కూడా చెప్పే లైవ్లో నేను, మీరు ఆల్రెడీ పెయిడ్ ఆర్టిస్టుల మీటింగ్లు ఇదే చెప్పారు, వ్యక్తిగతంగా విమర్శించండి, ఎంతకన్నా దిగజారుదని చెప్పేసి. నేను అన్నానో లేదు, ఈరోజు మీ నోటితో నా మాట వినాల్సి వచ్చింది. చాలా దారుణం ఇది, చాలా దురదృష్టకరం ఇది. ఎందుకంటే చాలా దురదృష్టకరం ఇటువంటి ఒక పార్టీ అధ్యక్షులు మాట్లాడడం అనేది. మర్చిపోతారు బ్రదర్, వాళ్ళ పెళ్ళిళ్ళ గురించి వాళ్ళు మర్చిపోతారు. వాళ్ళ పెళ్ళిళ్ళు అనేవి ఏమైనా చేసుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళు రాజ్యాంగానికి అతీతులు, వాళ్ళు మానవుల్లో అతీతులు అనమాట. వాళ్ళు ఏమైనా చేసుకోవచ్చు, కానీ మిగతా వాళ్ళ పెళ్ళిళ్ళు చేసుకోకూడదు, పేరెంటాలు చేసుకోకూడదు, పిల్లల్ని కనకూడదు. అంటే ఒక చట్టం ఉంది, భారతదేశంలో చట్టం ఉంది. ఆ చట్టానికి లోబడే పవన్ కళ్యాణ్ ఈ రోజు కూడా వ్యవహరిస్తున్నారు. మరి మీరు చట్టాన్ని వ్యతిరేకించారు కాబట్టి ఈరోజు సిబిఐ కేసులు పెట్టి, ఈడీ కేసులు పెట్టి కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఇక్కడ ఎవరో చట్టబద్ధంగా బతుకుతున్నారు, ఎవరో చట్టవిరుద్ధంగా బతుకుతున్నారో ఈరోజు మీకున్న కేసులే ఎగ్జాంపుల్. సరే, నాకు కూడా ఆఫీస్ టైం అయిపోతుందండి. ఎవరు బొంద దాసరి శరత్కుమార్ గారు, ఎలవాయా ప్రతి శుక్రవారం కోర్టుకు పో. ఓ దాసరే, ప్రతి శుక్రవారం కోర్టుకు వెళ్ళి మీ జగనన్న ఏం చేస్తున్నాడు, కేసులు ఇనుకుపో 16 నెలలు జైలు ఎందుకున్నాడు పో. అక్కడ ఉంది కదా లోటస్ పాయింట్ ఎక్కడి నుంచి వచ్చింది, బెంగళూరు ప్యాలెస్ ఎక్కడి నుంచి వచ్చింది, భారత సిమెంట్ ఎక్కడి నుంచి వచ్చింది. నీ గేటు గుమ్మం కూడా తొక్కనేరు. నువ్వేదో గొడవలు చించుకుంటున్నారు ఇక్కడ, గేటు గుమ్మం కూడా తొక్కనేరు. అది నీ వాళ్ళ గురించి ఇలా వేల కోట్ల అసలు లేక తోగి తీసుకోండి, గుణపెట్టి తోవుకోండి మీ దగ్గర నుంచి. మంగళకృష్ణ గారు, తెలుసు భయ్య, అవన్నీ చాలా ఉన్నాయి భయ్య, అవన్నీ చాలా దారుణాలు ఉన్నాయి. అసలు మనం చెప్పుకుంటూ పోతే చాలా దారుణాలు ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, ఈయన 420 కేసులు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. ముగిస్తానండి, చాలా టైం అయిపోతుంది. ఇక ఈయన 420 కేసులు ఉన్నారని చెప్పేసి 4 గచ్చి వచ్చింది దీనికి. 4 గచ్చి వచ్చేసి ఏదైనా 4తో మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు 4 కాదండి, నా పద్దానికి 4 అనమాకండి. మాకు 420 గుర్తొస్తుంది. మీ 420 మీ మీద 420 కేసులు ఉన్నాయి, చీటింగ్ కేసులు ఉన్నాయి. అంత మాత్రాన మీరు 4 లక్కీ అని అంకెమాకండి. 420 అంటే నీచింగ్ సమాజంలో. మన ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఏంటంటే మీకు ఏదేదో దండలేస్తున్నారు, కానీ 420 చీటింగ్, మోసగాడు, నీచంగా చూస్తారు. మీ మీద 420 కేసులు ఉన్నాయి. పవన్ కళ్యాణ్ గారు 420 కేసులు లేవు. అది గుర్తుపెట్టుకుని మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారు. సరేనండి, ఇక నాకు ఆఫీస్ టైం అవుతుందండి. థ్యాంక్ యూ అండి, లైవ్కి వచ్చిన ప్రతి ఒక్కరు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ బాబాయ్, సెలవు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.